క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైన సహోదరీ సహోదరులారా, దేవుడు లోకమునకు మనవలే శరీరధారిగా రక్తమాంసములు కలిగి ఈ లోకమునకు వచ్చెను. ఆయన శరీరంతో ఉండియు ఏ పాపము లేక పరిశుద్ధినిగా జీవించెను. ఆయనకు మనవలే సోదరులు కలిగెను, కానీ ఆయన శరీరధారిగా ఉన్నప్పటికీ మనవలే ఆయన పాపమునకు లోబడలేదు, కానీ వాక్యంతోనే అపవాదిని ఎదిరించెను. ఈ దినముల్లో దేవుడు మన నుండి ఆశించుచున్నది కూడా మనము వాక్యంలో బలవంతులుగా ఉండి అపవాదిని వాడి యొక్క ఆలోచనలను ఎదుర్కొని ఈ లోకంలో జయము నొందిన వారి వలె బ్రతకవలనని మన తండ్రి యొక్క ఆశయై ఉన్నది. ఆయన సత్యమును స్థాపించెను మరియు కృపను మనకు అనుగ్రహించెను. మనము ఆయన మహిమను కనుగొని ఆయన వలె జీవించి క్రీస్తునందు సమాధానమును సంతోషమును పొందుకుందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Download ShareChat.